ఉన్నా ఊర్లో ఉన్నా ఎక్కడన్నా ఉన్నాయి వాళ్ళది శ్రమ ఉన్న వాళ్ళని కనిపెడతారు రోజు. ఇప్పుడు మంత్రంలో పెట్టిండు ఏమన్నాడు, వీళ్ళందరినీ కలిపి సేవకులకు భావించండి, గుడి కట్టడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళని, నడిపే వాళ్ళని. అర్థమైందా? బోట్లు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద బోట్లు ఉన్నా వాళ్ళదేం పరిగణలోకి రాదు. వాళ్ళందరినీ శ్రమ ఎవరు పడ్డారో వాళ్ళకి సకల కార్య సకల ఐశ్వర్యాభివృద్ధి సమూర్తస్తు సేవావాంతుకులై అన్నాడు. వాళ్ళందరినీ సేవకులకు భావించారు. సేవావాంతుకులై వై వసంతే వనమంతరే కలేగి ప్రథమ పది అంటున్న వాళ్ళకి దేవుడికి ఎవరైతే పనిచేశారో, గోడ కట్టినారో, జాగిచ్చారో, దండలు ఇచ్చారు. మన రెండు మీ శాసనని మీరు ఇచ్చారు. అక్కడ వేసినాం. మేము ఎవరన్నా ఇచ్చి ముందు దేవుడికే వాడతాం. ఏదో మాకు ఆయన ఎప్పుడు ఆయన ఎన్ని రోజులు ఉంచుకుంటాడో ఉంచుకొని మాకు మళ్ళీ ఏదన్నా వచ్చినప్పుడు వేసి తీసుకుంటాం, అంతే తప్ప మాకు వచ్చినాయి అని తీసప్పం. ఎన్ని వచ్చినా మేము అసలు ఎప్పుడు తీసప్పం. ఏమి శివుడి దగ్గరే ఆయనకి వేసినాం. చూసారా మీరు ఇచ్చినాయి? ఎవరు వేసుకున్నా నేను వేసుకొని ఒకటి వేసిన ఇంకొక అయ్యగారు తీసుకుంటా. అయ్యగారు మేమైతే వేసుకో, దేవుడికి ఇచ్చినాయి. ఆయనకి మళ్ళీ కొత్త ఆభరణాలు వచ్చినప్పుడు తీసి ఇచ్చుకుంటాం, అంతే తప్ప ఆయనకే ఉంచుతాం. చూసారా ఉన్నాయి మీరు ఇచ్చినాయి అట్లా. ఓం నమ శివాయ నమ, పరమాత్మాయ పరమేశ్వరాయ నమ, దేవతాభ్యో నమ. వనై స్వాహ ఇట్లా వనై స్వాహ వనై స్వాహ. మన పార్వతీ పరమేశ్వరులై సుమాసులై ఉండగా ఇక్కడ ఆయన ఎప్పుడైతే శివయ్య ఎక్కువ గొట్టలు కానీ హిమాలయాలు కానీ దారి వసతి జనానికి లేని కాడ దూరంగా ఉంటాడు. తపస్సుపరుడు ఆయన, తపస్సు చేయడానికి. అది గొల్లెనపాడు గుట్ట నుంచి రాజమార్గం దారి ఉండేది ఖమ్మం కిలాకి. ఈయన జడ ఖమ్మం కిలాలోకి ఉందని వెనకట వాళ్ళు చెబుతూ ఉండేది. అర్థమైందా? వెలిసింది దేవుడు ఇక్కడే. నిర్ధారణ అక్కడ చేశారు. రాయి మీద రాయి పెడితే అతుక్కుంటే సరే దేవుడు అంటామని, అంతేగాని ఈయన మీదికి రాయి పోతే చూస్తుంటాడా? ఈ ఆడ బండి ఆడ ఆగిపోయింది. ఆయనకి రక్తమే రాదు. 3 లోకాలు చూస్తారు. ఏడుండే రుద్రలింగం ఇది. 16,000 మొఖాలు ఈ లింగానికి. 16,000 మొఖాలు. రుద్ర రూపం, రుద్రలింగం. అర్థమైందా? ఈయన భగవంతుడు ఈయన కాడికి వచ్చిన వాళ్ళని ఒట్టిగా ఎవరిని పంపల ఇప్పటి వరకు. ఏదో వాళ్ళు అడిగిన దానికి సాయం చేస్తూనే ఉండు భగవంతుడు. అర్థమైందా? ఎప్పుడో అప్పటి నుంచి వెనకట కాలం నుంచి ఋషులు పరిపాలించేదంట. అప్పుడు ఆ రోజుల్లో కట్టారు గుడిని. అది నేను యజమాని అయితే